హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు చాలా మంచి నాన్ వెజ్ రెసిపీ అండి. నాన్ వెజ్ అంటే చికెన్, ఫిష్ అలా అనుకుంటున్నారు కదా, అలా ఏం కాదండి. ఎప్పుడు రొటీన్గా చికెను, ఫిష్ లేకపోతే ఫ్రై అలా వండుతూ ఉంటాము. అలా కాకుండా ఈరోజు ఎండు చేప గ్రేవీ అయితే చేశానండి. చాలా సింపుల్గా మీకైతే చెప్తాను. ఫస్ట్గా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి. ఇవి నేను ఎండు చేప అండి. నేను నీట్గా కడిగి పక్కనైతే పెట్టేశాను. ఇవి మనము ఫస్ట్గా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై చేసేటప్పుడు చాలామంది నేను చూశానండి, ఆయిల్లో ఒకటే కలుపుతూ ఉంటారు. అలా అస్సలు కలపద్దు. అలా కలిపితే చేప అనేది విడిపోయి ముళ్ళు అయితే మొత్తం కర్రీ అంతా ముళ్ళే ఉంటాయండి, మనం తినలేము. అందుకని చెప్పి అస్సలు కలపద్దండి. జస్ట్ ఒక సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా వేపుకుంటే సరిపోతుంది. చూడండి, రెండు వైపులు కూడా చాలా చక్కగా వేగాయి. ఇలా అయితే కలుపుతూ ఉంటే చేప మొత్తం విడిపోతుంది. మనకైతే చక్కగా ఫ్రై అయితే అయిపోయాయండి. ఈ ఎండు చేప అయితే తీసి పక్కనైతే పెట్టుకుందాము. చూడండి, అస్సలు ముళ్ళు అనేవి లేవు. ఇందులో ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి నేను. అవి కూడా చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసి అన్నీ బాగా కలిపేసేయండి. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే లైట్గానే వేసుకోండి. మూత పెడితే మనకి ఆనియన్స్ చాలా దగ్గరికి సాఫ్ట్గా అయిపోతాయండి. చూడండి చక్కగా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. ఇలా ఉంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే వేగాయి కాబట్టి టమాటో కూడా వేసేసుకుందాము. టమాటా కూడా చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఇక్కడ 4 టమాటాస్ అయితే తీసుకున్నాను. ఈ టమాటా కూడా మనకి దగ్గరికి మగ్గితే గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ టమాటా వేసాక కూడా మూత అయితే పెట్టేసేయండి. చూసారు కదా, మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలానే ఉంచండి. మనకి టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. అంటే ఒక పేస్ట్ లాగా అయితే అయిపోతాయి. చూడండి, మనకి అసలు ముక్కలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. టమాటా వేగింది కాబట్టి ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం కూడా ఆయిల్లో ఒక్కసారి అలా వేయించండి. మనకి అన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఆయిల్లో. ఇప్పుడు లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న ఎండు చేప ఉంది కదండి, అవి ఆ పైన అలా వేసుకోండి. వేసిన తర్వాత కూడా అస్సలు కర్రీని అయితే కదపకుండానే ఉంచండి. అలా వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేయండి. మనకి చక్కగా దగ్గరికి గ్రేవీ అయితే చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చేప అనేది ఏ మాత్రం విడిపోకుండా. చాలామంది చేపలు వేసిన తర్వాత కూడా ఒకటే కలుపుతూ ఉంటారండి. అస్సలు కలపొద్దు. నార్మల్ ఫిష్ అయినా సరే, ఈ ఎండు చేప అయినా ఏదైనా సరే గ్రేవీలో అసలు ఎక్కువగా కలపకూడదండి. మనకి ఎండు చేప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడి రైస్లో అయితే వేసుకొని తింటే ఒక స్పూన్ కర్రీతోనే మనం రైస్ మొత్తము తినొచ్చు. అంత టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ ఎండు చేప కర్రీలో ఏంటంటే సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎండు చేపే చాలా సాల్టీగా ఉంటుంది. అందుకనే మీరు స్టార్టింగ్లోనే చూసుకొని వేసుకోండి. నేను జస్ట్ ఇక్కడ 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను సాల్ట్. అది కరెక్ట్గా అలా సరిపోయిందండి. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనమైతే వేడి రైస్లో అయితే వేసుకొని తిందామండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.